సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా అంచనాలు అందుకోకపోతే దాని షాక్ తదుపరి సినిమాపై పడటం కామన్. ప్రేక్షకులు కాస్త జాగ్రత్తగా చూస్తారు, డిస్ట్రిబ్యూటర్లు కూడా కొంచెం కంట్రోల్లోకి వస్తారు, మార్కెట్ కాస్త సైలెంట్ అవుతుంది. కానీ మన తెలుగు ఇండస్ట్రీ సంగతి వస్తే మాత్రం సీన్ పూర్తిగా వేరేలా ఉంటుంది. ఇక్కడ స్టార్ పవర్ అనే పదం ఒక్క మాట కాదు, అది ఒక బ్రాండ్, ఒక ఎమోషన్, ఒక మాస్ సెంటిమెంట్. హిట్ ఫ్లాప్లు లెక్కల్లో ఉంటాయి, కానీ స్టార్ రేంజ్ మీద మాత్రం పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఉండదు. ఇదే ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్న విషయం. ఇటీవల గేమ్ చేంజర్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి డిజాస్టర్గా నిలిచింది. రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా స్టార్ నుంచి ప్రేక్షకులు ఏ స్థాయి అవుట్పుట్ ఆశిస్తారో తెలిసిందే. అంత పెద్ద హైప్ తర్వాత సినిమా ఆశించిన స్థాయిలో రిజల్ట్ ఇవ్వకపోవడంతో చాలా మంది ఇది చరణ్ మార్కెట్ పై ఎఫెక్ట్ పడుతుందా అని అనుకున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే మాత్రం పూర్తిగా వేరే స్టోరీ కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న పెద్ద సినిమాపై ఉన్న క్రేజ్ చూస్తే గేమ్ చేంజర్ ఫలితం ఎక్కడా కనిపించడం లేదు. బిజినెస్ పరంగా, ప్రీ రిలీజ్ డీల్స్ పరంగా, డిజిటల్ శాటిలైట్ హక్కుల పరంగా చూస్తే ఈ సినిమా చరణ్ కెరీర్లోనే టాప్ రేంజ్ లో ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఏంటి? ఫ్లాప్ వచ్చినా స్టార్ ఇమేజ్ తగ్గలేదు. ఎందుకంటే చరణ్ అనే పేరు ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాలుగా ఒక స్థాయిలో నిలబడిపోయి ఉంది. ముఖ్యంగా RRR తర్వాత ఆయనకు వచ్చిన పాన్ ఇండియా గుర్తింపు వేరే లెవెల్ అని చెప్పాలి. ఆ ఇమేజ్ ఒక్క సినిమా ఫలితంతో కూలిపోదు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారసుడిగా మొదలైన చరణ్ ప్రయాణం ఇప్పుడు ఒక గ్లోబల్ ఫేజ్ గా మారింది. అందుకే ఆయన తర్వాతి సినిమాపై మార్కెట్ నమ్మకం తగ్గలేదు. ఫ్యాన్స్ కూడా ఈసారి బలమైన కంబ్యాక్ ఖాయం అన్న ఫీలింగ్ లో ఉన్నారు. ఒక స్టార్ కు ఇది చాలా ముఖ్యం. ప్రేక్షకుల విశ్వాసం ఉంటే బాక్స్ ఆఫీస్ నెంబర్లు ఆటోమేటిక్ గా వస్తాయి. ఇదే పరిస్థితి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా కనిపిస్తోంది. 10 ఏళ్ల తర్వాత వార్ 2 ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఫ్లాప్ టాక్ ఎదుర్కొన్నప్పటికీ ఆయన మార్కెట్ మీద పెద్దగా ప్రభావం పడినట్లు లేదు. నిజానికి ఆయన చేస్తున్న కొత్త సినిమా మాత్రం తారక్ కెరీర్లోనే అత్యధిక బిజినెస్ చేస్తుందని ట్రేడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రశాంత్ నీల్ అంటే మాస్ ఎలివేషన్స్, భారీ యాక్షన్, హై వోల్టేజ్ డ్రామా గుర్తొస్తాయి. అలాంటి డైరెక్టర్ తో తారక్ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ కు పండుగే. కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, నార్త్ మార్కెట్, ఓవర్సీస్ మార్కెట్ కూడా ఈ ప్రాజెక్ట్ ను పెద్దగా చూస్తున్నాయి. ఇది సాధారణ విషయం కాదు. ఒక ఫ్లాప్ తర్వాత కూడా మార్కెట్ రేంజ్ పెరగడం అంటే స్టార్ పవర్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే మన తెలుగు స్టార్ హీరోల విషయంలో హిట్లు ఫ్లాప్లు అనేది ఒక చిన్న బ్రేక్ మాత్రమే, కానీ వారి బ్రాండ్ విలువ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సోషల్ మీడియా ఫాలోయింగ్స్, ఫ్యాన్ బేస్, ఓపెనింగ్స్, కలెక్షన్స్ అన్నీ కలిసి ఒక సాలిడ్ ఫౌండేషన్ క్రియేట్ చేస్తాయి. అందుకే ఒక సినిమా మిస్ అయినా తదుపరి సినిమా మీద క్రేజ్ తగ్గదు. అంతేకాదు, కొన్నిసార్లు ఈసారి ఎలా రిటర్న్ ఇస్తాడు అన్న క్యూరియాసిటీతో మరింత హైప్ పెరుగుతుంది. ఇండస్ట్రీలో ఇది ఒక కొత్త ట్రెండ్ అని కూడా చెప్పొచ్చు. ఒకప్పుడు వరుస ఫ్లాపులు వస్తే స్టార్ ఇమేజ్ దెబ్బతినేది, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కంటెంట్ కంటే ముందుగా స్టార్ వాల్యూ, ఓపెనింగ్స్, ఫ్యాన్ బేస్ అన్నవి బిజినెస్ ను నడిపిస్తున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ విస్తరించిన తర్వాత ఒక్క ప్రాంతం ఫలితం మొత్తం కెరీర్ ను ప్రభావితం చేయడం తగ్గిపోతుంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ విస్తరించిన తర్వాత ఒక్క ప్రాంతం ఫలితం మొత్తం కెరీర్ ను ప్రభావితం చేయడం తగ్గిపోయింది.